అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కురిక్యాల గంగాధర మండలం కురిక్యాల కెనాల్ అని ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో ఘనకార్యం చేస్తూ ఉందన్న విధంగా ఈడ ఒక సామాన్య పేదోడు ఒక తప్పు చేస్తే ఒక లెక్క ఉంటుంది. నిజంగా డబ్బున్నోడు లేకపోతే పెద్ద తలకాయలు అంటారు కదా, రాజకీయాలలో పెద్ద తలకాయలు, వాళ్ళు చేస్తే ఒక రకంగా ఉంటుంది అన్నట్టుగా వ్యవస్థ నడుస్తూ ఉన్నది. చొప్పదండి నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా రాని వాళ్ళదే హవా. ఏ పార్టీ అయినా రాని అలా పోతారు, కథం ఇక ఆ జెండాలు, ఆ కాంగ్రెస్లో జెండా మోసిన కథం పక్కకెడతారు. జెండాలు మోసి భుజాలు కుంగిపోయిన వాళ్ళు వాళ్ళు పక్కకుంటారు. ఏ పార్టీ అయినా రాని వాళ్ళదే ఉంటుంది హవా. అట్లా నడుస్తూ ఉంది, చొప్పదండి నియోజకవర్గంలో నడుస్తూ ఉంది. సరే, ఆ విషయం అట్లా పక్క పెడితే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి ఈ వీడియో పోయేంత వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్న మాట అంటే, రాత్రికి రాత్రి ఒక పెద్ద కెనాల్ మట్టిని ఏ విధంగా తీస్తున్నారు, అసలు దీనిపైన ఎవరు ఎందుకు నోరు మెదపకుండా ఉన్నారు, ఒకసారి ఫస్ట్ నుంచి ఒకటి చూసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఫస్ట్ మనం కంప్లైంట్ ఒక రైతు ఇచ్చిండు, అక్కడ గ్రామానికి సంబంధించిన ఒక రైతు కంప్లైంట్ ఇచ్చిండు. దానికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నిన్నటి దాకా బీఆర్ఎస్లను తరిమి కొట్టిరు, మాజీ ఎమ్మెల్యే గారిని తరిమి కొట్టిరు. తరిమి కొట్టురు అంటే కార్యకర్త ఎవరైనా తప్పనే. బీఆర్ఎస్ చేస్తే తప్పు, బీఆర్ఎస్ చేస్తేనే తప్పు, లేకపోతే కాంగ్రెస్ చేస్తే తప్పు కాదు, కాంగ్రెస్ చేస్తేనే తప్పు, బీఆర్ఎస్ చేస్తే తప్పు కాదని నేను అంటలేను. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను ఏ విధంగా బలిగొంటున్నాయి, అలాగే ఇలా పరిపాలన నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు అన్న విధంగా వీళ్ళిద్దరి పరిపాలన ఏ విధంగా ఉంటుందన్నది ఈ వీడియోను ఎక్కువ మంది బీఆర్ఎస్ కార్యకర్తలు షేర్ చేయాలి. ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో ఉన్న జెండాలు మోసి మీ భుజాలు కందిపోయినా కూడా మీకు ప్రియారిటీ ఇవ్వకుండా ఎవరెవరికో ప్రియారిటీ ఇచ్చుకుంటా ఈ జెండాలు మోసేటోళ్ళని పక్కకెట్టి, ముఖ్యంగా వేరే వాళ్ళకి ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నారనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే షేర్ చేస్తారు మీరు. దయచేసి ఎంత ఒక పెద్ద స్కామ్ నడుస్తూ ఉన్నది ఇక్కడ అంటే, అసలు ఎవరికి సంబంధం లేకుండా మీరు ఎవరు ఏం చేస్తారో చేయరా బై చూద్దామనే విధంగా ఎంత మట్టి మాఫియా నడుస్తూ ఉన్నది. అసలు మా ముదిరాజు బిడ్డల భవిష్యత్తు ముదిరాజుల చెర్ల మీద ఆధారపడి ఉంటుంది. కనీసం పట్టింపు లేకుండా ఎఫ్టీఎల్ పరిధిని తెలిసి కూడా ఎఫ్టీఎల్ పరిధిని అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి కట్టడాలు కానీ లేకపోతే ఎలాంటి మట్టిపోవడాలు కానీ ఎలాంటి ఫినిషింగ్లు కానీ వేసినా చట్టరీత్యా నేరం, దానిపైన కేసులు అవుతాయి. కానీ ఇష్టానుసారంగా భయం లేకుండా ఏ విధంగా అసలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇష్టానుసారంగా ఎట్లా చేస్తున్నారు. మా మేడిపల్లి సత్యం గారు నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని తరిమి కొడితే కాంగ్రెస్ కార్యకర్తలతో విభత్సంగా షేర్ చేశారు కదా, ఇది బీఆర్ఎస్ వాళ్ళు షేర్ చేస్తారు. మరి మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు అనేది సమాధానం చెప్పాలి వాళ్ళకు. అంటే మీకు తెలియకుండా జరుగుతుందా, మరి మీ ప్రభుత్వం ఏంది, దేనికోసం అని ఒక్కసారి సమాధానం చెప్పాలి. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి కంప్లైంట్ చూద్దాం. శ్రీధ గౌరవనీయులైన మండల రెవెన్యూ అధికారి గంగాధర మండలం గారికి వ్రాయినది ఆర్య. విషయం: ఉప్రమల్యాల రెవెన్యూ గ్రామ పరిధిలో గల కొత్త చెరువు అర్ధరాత్రి, అంటే కొత్త చెరువుని దీన్ని కొచ్చెరువు అంటారు, రాత్రిపూట మట్టి టిప్పర్లతో నింపుతున్న విషయంపై మా మనవి ఏమనగా, ఉప్రమల్యాల పోతిగంటిపల్లి, కాసారం, వెంకంపల్లి గ్రామ ప్రధాన ఆధారమైనటువంటి ఉప్రమల్యాల కొత్త చెరువు నీటి మట్టం లోపల భాగంగా బఫర్ జోన్ పూర్తిగా మట్టితో నింపివేస్తున్నారు. చెరువు నీటికి ఆధారమైనటువంటి వాగును గతంలో కొందరు కరీంనగర్కు చెందిన వ్యక్తులు మట్టితో నింపివేసిన గ్రామ పటంలో ఉన్న విధంగా కాకుండా పూర్తి ఆక్రమణకు గురిచేశారు. ఇప్పుడు ఉన్న మిగతా భాగం కూడా దాదాపుగా కూల్చివేతకు గురైంది. గత కొద్ది రోజులుగా కురిక్యాల ప్రభుత్వ వరద కాలువకు సంబంధించినటువంటి మట్టి అక్రమంగా తోడి ఈ ఊర్లకు జీవనాధారమైనటువంటి కొత్త చెరువును పూడ్చివేతకు గురి చేస్తున్నారు. దీనివల్ల మృత్యుకారులు కుటుంబాలు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి నెలకొన్నది. రైతులు కూడా ప్రధాన జీవనాధారం. ఇక్కడ కీలకంగా చెప్తా ఉన్నా, ఆ చెరువు మీద ఎవరైతే ఆధారపడి బతికేటోళ్ళు ఉంటారో ఎఫ్టీఎల్ పరిధిని, ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిని దాటినాక 30 మీటర్లు ఉంటుంది అనుకో. ఆ 30 మీటర్ల లోపు ఎలాంటి కట్టడాలు కానీ ఎలాంటి నిర్మాణాలు కానీ లేకపోతే ఎలాంటి ఫినిషింగ్లు కానీ ఇలాంటి మట్టిపోవడాలు కానీ నిషేధం. ఎందుకంటే ఆ చెరువు నిండిన తర్వాత నీళ్ళకి వస్తుంది, ఒకటే పంట వేసుకోవాలన్న. ఆ భూమి పట్టా భూమి అయినప్పటికీ ఒకటే పంట వేసుకోవాలి. తేలినప్పుడు వేసుకోవాలి, తేలినప్పుడు మునుగుతుంది అంతే. అది వాటర్ మునిగినప్పుడేమో ఇడిచిపెట్టాలి, లేదా తేలినప్పుడే వేసుకోవాలి అంతే. అది ఏ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారు, అక్కడ ఏం నిర్మించడం కోసం ప్లాన్ చేస్తున్నారు, మరి దీని వెనక ఎవరెవరు ఉన్నారు, అసలు ఏంది ఇంత జరుగుతున్న గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పకుండా ఎందుకు దీన్ని పట్టింపు లేకుండా రాత్రిపూట గంత దౌర్జన్యంగా ఇది ఏంది, ఈ కథ అంత ఏందన్నది సమాధానం చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మృత్యుకారులు మా ముదిరాజు బిడ్డలు
అక్కడ చెరువు ఆధారంగా జీవించే ముదిరాజు బిడ్డలు, చేపలు వేసుకొని బతికే ముదిరాజు బిడ్డలు ఇప్పుడు ఎఫ్టీఎల్ లెవెల్ అక్కడ ఏది మట్టి కొడుతూ ఉంటే చెరువు అయితే తగ్గిపోతుంది కదా. చెరువు ఆధారితమైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిపోయిన తర్వాత వాటర్ ఎటు పోవాలి, బయటకు వెళ్ళిపోతాయి, లేకపోతే చేన్లలో పడతాయి, మళ్ళీ అది కుడితే చేన్లలో పడతాయి. ఆ చేన్లలో హైట్ లెవెల్ చేస్తే నేను ఆ వీడియోకి సంబంధించిన దానికి సంబంధించిన విజువల్స్ మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా. అయితే రైతులు కూడా ప్రధాన జీవనాధారమైనటువంటి చెరువు పూడ్చివేతకు గురైన నీటి వనరులు తగ్గి గతంలో ఎదుర్కొన్న కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని, ఎఫ్టీలోనే తగ్గిపోయాక ఏమవుతుంది, చెరువు కొన్ని నీళ్లు రాగానే నిండిపోతుంది, మళ్ళీ తర్వాత ఎండిపోతుంది, గట్లుంటుంది. అయితే భయాందోళనకు గురవుతున్నారు. చెరువు కూల్చివేతకు గురైన బ్యాక్ వాటర్ ఊరు వరకు వచ్చేటటువంటి ప్రమాదం నెలకొన్నది. ఈ ఊరు ఒక్కసారి చెరువు నిండిన తర్వాత ఊరు దగ్గరికి వచ్చింది. ఇది ఎక్కడో చెరువు పక్క పంటే కొడుతున్నారు. ఆ వీడియోలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అయితే చెరువు కూల్చివేతకు గురైన వాటర్ ట్యాంక్ ఊరుకు వాటరు ఊరుకు వచ్చేటువంటి ప్రమాదం కూడా నెలకొన్నది. కానీ ప్రభుత్వ మట్టినే ప్రభుత్వ చెరువులో పోస్తున్నటువంటి పట్టించుకుంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారనే భయంతో అడ్డుకోలేకపోతున్నాము. మమ్మల్ని టార్గెట్ చేస్తాడని ప్రభుత్వ భూమిలో వస్తున్నాం, ప్రభుత్వ చెరువుకు సంబంధించిన భూమిలో వస్తున్నాం, ప్రభుత్వ మట్టే, మళ్ళీ కెనాల్ మట్టి అలా వస్తూ ఉన్నారు చెరువులు. అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దీని వెనుక చెరువులో ఉన్నప్పటికీ మమ్మల్ని టార్గెట్ చేస్తారని భయంతో అడ్డుకోలేకపోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగానే జరిగితే అప్పుడు ప్రతిపక్ష నేతగా మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ పనిని ఆపివేయడం జరిగింది. ఎవరు, మన మేడిపల్లి సత్యం గారు ప్రస్తుత ఎమ్మెల్యే ఆపివేయడం జరిగింది. ఇన్ని రోజులకు మళ్ళీ తిరిగి ప్రారంభమైనవి. అంటే ఎవరి హస్తం ఉన్నది? మరి మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పాలి. ఎవరి హస్తం ఉన్నది? గతంలో ఉన్నప్పుడు ఆపేసారు, మరి ఇప్పుడు ఎందుకు ఆపలేకపోతున్నారు? అంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నది కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అన్నట్ట. కావున తమరు విషయంపై దర్యాప్తు జరిపి మా యొక్క చెరువును కూల్చివేత జరగకుండా ఆపాలని, జీవనాధారమైనటువంటి చెరువు కాపాడాలని తమరికి మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలతో ఇట్లు మీ విశ్వాసపాత్రుడు అక్కడ గ్రామానికి సంబంధించిన వెంకంపల్లి గ్రామస్తుడు కె అంజిరెడ్డి అని. ఇది 5వ తేదీ నాడు ఇచ్చిరా, 5వ తేదీ నాడు ఇచ్చిరు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంది? 5వ తేదీ నాడు ఇస్తే ఇది ఎన్నో తేదీ? ఇది 7వ తేదీ. 7వ తేదీ నాడు అంటే 6వ తేదీ నాడు ఎంఆర్ఓ గారు, అక్కడ ప్రస్తుతానికి సంబంధించిన ఎంఆర్ఓ గారు అంబడి రజిత గారు వెళ్ళిరు. చెరువును చెరబడుతున్న అక్రమార్కులు, ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు. ఎంఆర్ఓ గారు వేరంటే ఎంఆర్ఓ గారు ఇచ్చిన స్టేట్మెంటే కదా. చెరువును చెరబడుతున్న అక్రమార్కులు ఎఫ్టీఎల్ పరిధిలో నిండుతున్న మట్టి పరిశీలించిన తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులు కూడా వచ్చిరాయో. ఇంకా వర్షాలకు చెరువు కుంటలు నిండి భూగర్భ జలాలు పెరగడంతో పాటు పంటలకు ప్రకృతి జీవనాధారమైన మారుతున్న చెరువులు కుంటలను అక్రమార్కులు వీడడం లేదని ఈ విమర్శలు నెలకొన్నాయి. గంగాధర మండలం ఉప్రమల్యాల పోతిగంటిపల్లి, వెంకంపల్లి గ్రామాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న కొత్త చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కొందరు భూములు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ పరిధి ఫుల్ ట్యాంక్ లెవెల్లో కొందరు భూములు కొనుగోలు చేసి అట్టి భూముల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఇప్పుడు తక్కువ ధరకు వస్తాయి అన్నట్టు భూములు. ఇప్పుడు బయట ఎక్కువ రేటు ఉంటే అక్కడ తక్కువ ధరకు వస్తుంది. దాన్ని డెవలప్మెంట్ చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం చేస్తారు? అటు భూముల్లో వరద కాలువతో మట్టి నింపడం ద్వారా చెరువు కుచించుకుపోయే ప్రమాదం ఉందని నెలకొంది. ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో మట్టి పోస్తూ చెరువును పూడ్చివేస్తున్న సదరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకొని చెరువు కుచించుకోకుండా కాపాడాలని అధికారులు ఆయా గ్రామాల విన్నపిస్తున్నారు. కొన్ని రోజులుగా వరదకాలకు మట్టి రాత్రి వేళ టిప్పర్ల ద్వారా తరలిస్తూ చెరువు బఫర్ జోన్లో పోయడంతో గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం తహసీల్దార్ అంబటి రజిత, ఇరిగేషన్ ఎంఏ అలీం, ఏఈ వజాహత్ అలీ చెరువులో పోసిన మట్టిని పరిశీలించారు. ఇరిగేషన్ ఈతో చర్చించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని ఏఈ వజాహత్ అలీ తెలిపారు. చెరువులో పోసిన మట్టి సంఘటనపై జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించి ఆ కలెక్టర్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని తహసీల్దార్ అంబటి రజిత తెలిపారని ఇది వార్త. 7వ తారీఖు వార్త. ఇది అంటే 6వ తారీఖు నాడు వీళ్ళు సందర్శించారు, అక్కడ చూసిరు. వీళ్ళు చూసిన ప్లేస్ను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ చెరువు ఇది కొత్త చెరువు అంటారు. ఇది నీళ్ళు ఉన్నాయి అక్కడ చూసిరా. ఈ చెరువే ఆల్రెడీ ఈ కట్టున్నది ఈ చెరువే. ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇది ఊడిపోయేది కూడా ఫుల్ ట్యాంక్ ఎఫ్టీఎల్ పరిధి. ఇది ఎఫ్టీఎల్ పరిధి. అటు తోసుకుంటూ పోతా ఉన్నారు. అటు తోసుకుంటూ పోతా ఉన్నారు. వరద కెనాల్ మట్టి అని చెప్తున్నారు కదా. ఎంత పెద్ద కేసు అంటే ఇది, ఎంత పెద్ద స్కామ్ చేస్తూ ఉన్నారంటే ఒకసారి చూడ్రి. ఇది ఇట్లా ఉన్నదా? రైట్. మొత్తం ఏ మట్టి ఇది? వరద కెనాల్ మట్టి టిప్పర్లతోని. ఆ టిప్పర్లు కూడా ఏ విధంగా కొడుతున్నాయి, ఏం కథ, నైట్ పూట ఏ రకంగా పనిచేస్తున్నది. 5వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 5వ తారీఖు నాడు నడిచింది, మళ్ళీ 6వ తారీఖు నైట్ నడిచింది. నిన్న 7 తారీఖు కదా. రైట్. నిన్నటి కూడా మనకు విజువల్స్ వచ్చినాయి. నిన్న 7 తారీఖు, నిన్న కూడా నైట్ నడిచింది. ఇది ఇలా కూర్చుంటు చూడు. మొత్తం
మొరం మొత్తం దాందే. ఈ చెరువే ఇగో. ఇగో చెరువుకే ఇలా కయ్య కొట్టిర్రు ఇలా. రైట్, ఇగో ఇది కథ. ఇక ఈ అస్సలు భాగవతం కథ ఉంది ఇక్కడ, మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇదంతా చెరువు మట్టే చూడుర్రి. ఇదంతా కొత్త నైట్ పూటనే లెవెలింగ్. ఇది నైట్ పూటనే లెవెల్ నడుస్తూ ఉంటుంది. నైట్ పూటనే లెవెల్ నడుస్తూ ఉంటుంది. ఒక్కసారి చూపెడతా మీకు. ఇక చూడరు ఒకసారి. రైట్, ఇగో ఇది ఇంతకుముందు చూపెట్టిన వీడియో అది. ఇక రైట్, ఇక నిన్న మొన్న 5వ రోజు నాడు కంప్లైంట్ ఇస్తే 5వ రోజు నడిచింది నైట్, 6వ రోజు నాడు నడిచింది, 7 నాడు నడిచింది. ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గండి ఎక్కడ కొడుతున్నారు మరి? కెనాల్కు. ఇగో ఈ రకమైన గండి కొట్టి కెనాల్కు, ఇగో ఇది చూడ్రి కెనాల్కి ఎట్లా తీస్తున్నారు. ఒక కాడ కాదు, 2-3 అక్కలు పెట్టిరు. ఒకడ మంచిగా వెళ్ళిపోతే ఒకడ తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇగో ఇది పెద్దదా అన్నట్టు. ఇక రైట్, ఈ లొకేషన్ గుర్తుపెట్టుకోరి. ఈ గుట్ట ఇగో ఇటు దిక్కు పెట్టిరు. నిన్న నైట్ మనకు విజువల్స్ వచ్చినాయి, దానికి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఈ గుట్టను గుర్తుపెట్టుకోరి. ఇది కెనాల్. ఇది ఇగో ఇక్కడ పెట్టిరు. ఇక్కడ బండలు వెళ్ళినట్టున్నాయి. ఇక్కడ పెట్టిరు. ఇక్కడ బండలు వెళ్ళినట్టున్నాయి. ఇక్కడ తీసేయాలి. ఇగో ఇది ఇక్కడ పెట్టిరు. మొత్తం టిప్పర్లే, డైరెక్ట్ టిప్పర్లని ఎందుకంటున్నామంటే టిప్పర్లు ఇక్కడ ఎట్లా కొడుతున్నా, నైట్ పూట ఏ రకంగా నడుస్తున్నాయని మీకు చూపెడతా. రైట్, ఇది ఒక 2-3 అక్కలు పెట్టారు పెద్ద కెనాల్కు. అది కెనాల్. అటు సైడ్ కనబడే కెనాలు. రైట్, ఇది కెనాలు. రైట్, ఒక్కసారి చూద్దాం. ఇగో టిప్పర్లు రాత్రి ఇది కెనాలు. ఇటు కెనాలు రాత్రి ఇగో టిప్పర్లతో కొడుతున్నారు. ఇగో ఇది చూడొచ్చు విజువల్. ఇంకా మీకు లైవ్లో చూపిస్తే ఈ అస్సలు కథ ఇక్కడ ఉన్నది. ఇగో పోసే కాడ ఇది మెయిన్ రోడ్ మీన. అందులో పోతుంది చూడు చెరువులకు. అది చెరువులకు పోయేది అన్నట్టు. రైట్, ఇగో ఇక్కడ కాలువ కాడ కొడుతురా. ఇక అస్సలు కథ ఎక్కడ ఉన్నదంటే మీకు చూపెడతా. ఇగో ఇది చూడరా. ఇక నిన్న నైటు నాకు విజువల్స్ వచ్చినాయి. టాటా ఇటాచి, ఇది పెద్దది 200 మరి. టిప్పర్లు అక్కడ. రైట్, ఇంకున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇగో టిప్పర్లు చూడరు. ఇగో
టిప్పర్లు చూడండి, ఇగో టిప్పర్లే డైరెక్ట్, ఇగో ఇది టిప్పరే, ఇది టిప్పరే, ఇక్కడ ఉన్నది టిప్పరే. పెద్ద పనులు పెట్టి ఏ రకంగా తీస్తున్నారనే చూడరు. మట్టి పోస్తుంది అందులో, అటు దిక్కు కెనాల్, అటు దిక్కు కాలువ మధ్యలో ఇగో టాటా ఇటాచి పెద్ద మిషన్ పెట్టి తీస్తూ ఉంటే ఎవరికి పట్టింపు లేనట్టు, అసలు ఎవరికి వాళ్ళకి అధికారం లేనట్టు. ఇది ఏంది కథ ఇదంతా? ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి విజువల్స్, ఇక చూడరు. ఇక ఇంతకుముందు మనం చూసినాం ఫస్ట్ ఆ గడ్డకు పెట్టిరు అన్నట్టు. ఇగో ఇది కథ, ఇగో ఇది చూడొచ్చు. ఇంకోటి ఇది ఇగో బండలన్నీ పక్కకు వేసుకుంటా తీసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి అధికారుల స్పందన ఎట్లుంటుంది, అధికారులు ఏమంటారు అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఏఈ గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం మనం కూడా, ఎందుకంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా. కెనాల్ మట్టికి ఇంత దౌర్జన్యంగా కొట్టుకపోతూ ఉంటే, కెనాల్ మట్టికి ఇంత దౌర్జన్యంగా కొట్టుకపోతూ ఉంటే ఒకసారి డిఈ గారికి ఫోన్ చేద్దాం. హలో, ఎవరండి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ అండి? నేను రిటైర్ అయినా సార్. మీరు? మాది కరీంనగర్ సార్. నేను రిటైర్ అయినామండి. ఓకే సార్. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వారి నెంబర్ ఉందా ఎవరిదన్నా? అది లేదు, కొత్తగా వచ్చిండు మధుసూదన్ రావు అని నిజామాబాద్ సి. కరీంనగర్ ఎవరైనా అడిగితే చెప్తారండి. దేని గురించి అండి? ఇది కరీంనగర్కి సంబంధించి ఇక్కడ కెనాల్ కురిక్యాల దగ్గర కెనాల్ మట్టి అక్రమంగా నైట్ తరలిస్తున్నారు. ఓకే ఓకే, మీరు ఇమీడియట్ గా కురిక్యాల అంటే కరీంనగర్ మీదనా కిందనా? కరీంనగర్ ఇటు జైత్యాల రూట్ల గంగాధర. అయితే అది వేరే సి కంట్రోల్ ఉంటది, మీరు జైత్యాల సి కంట్రోల్ ఉంటది, ఒకసారి తెలుసుకోండి. మరి అది జూడిక్షన్ ఉంటది, ఎవరి వాళ్ళకి జైత్యాల సీరా మరి కరీంనగర్ సీరా అని తెలియదు నాకు. ఓకే సార్. ఓకే ఓకే, రైట్ రైట్. ఎంత మంచిగా తరలిస్తున్నారు చూడరు ఒకసారి. ఇది ఏం పట్టింపు లేనట్టు. నిన్న నేను దగ్గర ఉన్న ఇన్స్పెక్టర్ గారు కూడా కాల్ చేసిన, అయినా ఆగలేదు. టిప్పర్లు పెట్టే. హలో హలో సార్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ గారా? ఎవరు కావాలి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శాఖలో మీ నంబర్ ఉంది మరి. ఎక్కడ దేంట్లో? నెట్లో కొడితే వచ్చింది. మీరు కాదా? నేను ఎస్సీయా సార్? ఇరిగేషన్ ఇష్యూ సార్. ఇక్కడ కురిక్యాలకు సంబంధించి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి సంబంధించి అక్కడ పెద్ద కెనాల్లో కురిక్యాల. అది ఏది జగిత్యాల డిస్ట్రిక్ట్ కదా? లేదు, కరీంనగర్ డిస్ట్రిక్ట్ వస్తుంది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో కురిక్యాలనా? మాకు రాదు కావచ్చు, చెప్పండి. డీసీ అంటే జగిత్యాల డీసీ నంబర్ అని కొడితే వచ్చింది మీ నంబర్. మరి జగిత్యాల డీసీ గారు నేను లేను. ఎవరున్నారు మరి? మన చారి అని ఉన్నాడు, భాస్కరాచారి. నంబర్ ఉందా? ఇంకా అది తీసేయలేదా నాకెళ్ళి నంబర్? తీసేయలేదు కదా సార్. ఒకసారి చెప్తారా వాళ్ళ నంబర్? చెప్తా. భాస్కరాచారి 949410 949410. హలో, చెప్పండి సార్. 949410. హలో, చెప్పండి సార్. 949410 8192. రైట్, ఓకే. వీళ్ళు ఎవరు రావట్లేదు. ఇక్కడ ఎంఆర్ఓ మేడం గారు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఎంఆర్ఓ గారు పోయి
నేను పరిశీలన చేసిరు వీళ్ళపైన కేసులు ఫైల్ అయినాయని చెప్పారు. కేసులు ఫైల్ అయినాక కేసులు ఫైల్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పినాక ఇంత యథేచ్ఛగా ఎట్లా నడుస్తూ ఉన్నది? టిప్పర్లు పెట్టి రాత్రిపూట టిప్పర్లు పెట్టి మట్టి కొడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు? లేకపోతే అసలు ఎవరు వస్తాం ఉంది ఇలా? ఏంది కథ అంత ఏంది? ఈ ల్యాండ్ ఎఫ్టీఎల్ పరిధిని పూడ్చడానికి అధికారం ఎవరు ఇచ్చారు మీకు? ఎఫ్టీఎల్ పరిధిని పూడ్చడానికి అధికారం ఎవరు ఇచ్చారు? ఇదంతా ఇది సమాధానం చెప్పాలా మేడిపల్లి సత్యం గారు? మీరు ప్రశ్నించే గొంతు ఇది మా ముదిరాజు బిడ్డల భవిష్యత్తు. ఈ చెరువు అనేది మా ముదిరాజు బిడ్డల భవిష్యత్తు. ఇది ఏంది రైతుల భవిష్యత్తు కూడా. ఇక్కడ మట్టి కొడుతూ ఉంటే చెరువు నీళ్ళు ఎక్కడ పోతూ ఉంటాయి? మరి చెరువు నీళ్ళు ఎక్కడికి పోతాయి? మీరు ప్రశ్నించే గొంతు, మీరు ప్రజల పక్షాన్ని మాట్లాడుకో ఇదేనా మీ 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 ప్రజాపాలన ఇదేనా? ఇందుకేనా ప్రజలు ఏరుకోరు ఎన్నుకున్నది? ఇందుకోసమేనా ఎన్నుకున్నారా మిమ్మల్ని? ఇందుకోసమే ఎన్నుకున్నారా? దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. టిప్పర్లు పెట్టి నైట్ కొడతా ఉంటే ఇటాచులు పెట్టి పెద్ద ఇటాచులు పెట్టి కొడతా ఉంటే ఈ రకంగా వరద కెనాల్కు గండి కొడతా ఉంటే ఎవరు పట్టించుకోకుంటున్నారంటే దీని అర్థం ఏంటిది? ఎన్ని రోజులు ఆగించుకుంటా ఉంటారు ఇట్లా? ఏ ప్రభుత్వం వచ్చినా ఒక సామాన్యుడు నిజంగా ఇంటికాడ ఇంటి ముంగడ మొరమోసుకుంటానికి ఒక ట్రాక్టర్ పెట్టి దాన్ని మట్టిని తరలిసి ఊకుంటారా? మీరు వెంబడే పోయి బండిని సీజ్ చేస్తారు, మనిషి మీద కేసులు చేస్తారు, కేసులు బుక్ చేసి నానా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తారు. మరి ఏంది టిప్పర్లు పెట్టి నైట్ పూట ఇట్లా కొడతా ఉంటే? మరి ఏది ఇట్లా కొడతా ఉంటే ఈ టిప్పర్లు పెట్టి కొడతా ఉంటే ఇవి టిప్పర్లు కాదా? రెడ్ హ్యాండెడ్గా ఇట్లా కొడతా ఉంటే ఎటు పోయా మరి? ఇవన్నీ ఏంది ఇవి అంత కథ? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా సమాధానం చెప్పాలని నేను ప్రతి ఒక్కరికి వీడియో పంపించే ప్రయత్నం చేస్తాను వీలైనంత వరకు. హలో రైట్, ఇది ఇక్కడ జరుగుతున్న పరిణామం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గంలో మరి మనం ప్రశ్నించే గొంతు ఎదుటోడు మనం అధికారంలో ఉంటే మాత్రం ప్రశ్నించే గొంతులు ఎవరు ఉండద్దు, లేకపోతే ప్రశ్నించే గొంతులు అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది జరుగుతూ ఉన్నది. రాత్రికి అర్ధరాత్రి కెనాల్ మట్టి మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాత్రి మట్టి మాయం చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉన్నది. ఇది ఏం తెలియనట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు ఈ వ్యవహారం నడిపిస్తూ ఉన్నట్టుగా. మరి ఇలా పెద్ద తలకాయలు ఎవరు? పెద్ద తలకాయలు చేస్తే తప్పు ఉండదా? మరి పెద్ద తలకాయల సంగతి ఏంది? అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? ఈ చుట్టుపక్కల బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే మీరు ఊరుకుంటారా? లేకపోతే ఇతర నాయకులు కానీ ఇతర పార్టీ వాళ్ళు చేస్తూ ఊరుకుంటారా? మరి ఇలా ఎవరన్నా బీఆర్ఎస్ వాళ్ళ నాయకులు వస్తా ఉన్నదా? ఉన్నది మొత్తం కాంగ్రెస్ వాళ్ళేనే. ఏడవాయమే న్యాయం? మరి పేదోనికో అన్యాయం, పెద్దోనికో అన్యాయమా? ఇది అన్యాయం. ఇంత దారుణంగా నైట్ అర్ధరాత్రి పెట్టి కొడతా ఉంటే, టిప్పర్లు పెట్టి ఇటాచులు పెట్టి కొడతా ఉంటే మట్టి ఎఫ్టీఎల్ పరిధిని పూడుస్తూ ఉంటే ఎవరు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఇది ఏంది కథ అంతా? నేను అందరికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోలు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి మిత్రులారా. వీడియోలు ఎక్కువ మందికి షేర్ చేసేయండి. ఎందుకంటే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఖజానాకు సంబంధించి ఏదైనా కానీ ఇట్లా ధ్వంసమవుతూ ఉంటే, ప్రభుత్వ చెరువులు కూడుపుతూ ఉంటే, ఇష్టానుసారంగా ఎఫ్టీఎల్ పరిధిని కూడుపుతూ ఉంటే ఎవరు పట్టించుకోకుండా ఉండడం వల్ల ఎవరికి నష్టం? ఇది మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పాలి. మరి దీనికి మీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం ఎంతకైనా పెద్ద డైలాగులు విసురుతా ఉన్నారు. మరి ఇది ఇక్కడ జరిగే భాగవతం అంతా ఏంది? మీకు తెలియకుండా జరుగుతుందా? లేకపోతే మీకు ఏమైనా వాటా ఉన్నదా? మేడిపల్లి సత్యం గారికి ఏమైనా వాటా ఉన్నదా? మరి దీన్ని ఎన్నుకున్న వాళ్ళు ఇవ్వాలి. అసలు ఇదంతా కథ ఏంది? తతంగం అంత ఏంది? దయచేసి మిత్రులారా ఎక్కువ మందికి షేర్ చేయండి. వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.